హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు మరికొన్ని సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను చెప్పేది విను, దీన్ని ఇంగ్లీష్లో లిజన్ టు మీ. లిజన్ టు మీ అంటే నేను చెప్పేది విను అని. నెక్స్ట్ వన్, మనము ఇక్కడ పార్క్ చేయకూడదు, దీన్నే we are not supposed to park here. We are not supposed to park here అంటే మనం ఇక్కడ పార్క్ చేయకూడదు అని. నెక్స్ట్ వన్, నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం మానేశావో మనం ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే ఇంగ్లీష్లో వై డిడ్ యూ స్టాప్ టాకింగ్ టు మీ. వై డిడ్ యూ స్టాప్ టాకింగ్ టు మీ అంటే నువ్వు నాతో మాట్లాడడం ఎందుకు మానేశావు అని. నెక్స్ట్ వన్, ఇది ఏ రంగు, ఇది ఏ కలర్ అని మనం ఇలా అడుగుతాం కదా, దీన్నే వాట్ కలర్ ఈజ్ దిస్. వాట్ కలర్ ఈజ్ దిస్ అంటే ఇది ఏ రంగు అని. నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వాలి, దీన్నే యూ షుడ్ లెట్ దెమ్ గో. యూ షుడ్ లెట్ దెమ్ గో అంటే నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వాలి అని. నెక్స్ట్ వన్, ఇప్పుడేం జరిగింది, దీన్నే వాట్ జస్ట్ హ్యాపెండ్. వాట్ జస్ట్ హ్యాపెండ్ అంటే ఇప్పుడేం జరిగింది అని. నెక్స్ట్ వన్, నిన్ను ఎవరు కోల్పోతున్నారు, దీన్నే హూ ఈస్ మిస్సింగ్ యూ. హూ ఈస్ మిస్సింగ్ యూ అంటే నిన్నెవరు కోల్పోతున్నారు అని. నెక్స్ట్ వన్, భోజనం సిద్ధంగా ఉంది, దీన్ని ఇంగ్లీష్లో లంచ్ ఈజ్ రెడీ. లంచ్ ఈజ్ రెడీ అంటే భోజనం సిద్ధంగా ఉంది అని. నెక్స్ట్ వన్, అతను పరీక్ష కోసం మరింత చదవాలి, దీన్ని హీ షుడ్ స్టడీ మోర్ ఫర్ ది ఎగ్జామ్. హీ షుడ్ స్టడీ మోర్ ఫర్ ది ఎగ్జామ్ అంటే అతను పరీక్ష కోసం మరింత చదవాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు దానిని తీసివేయవచ్చు, దీన్నే యూ క్యాన్ రిమూవ్ దాట్. యూ క్యాన్ రిమూవ్ దాట్ అంటే నువ్వు దానిని తీసివేయవచ్చు అని. నెక్స్ట్ వన్, నేను ఎలా చెక్ చేయాలి, దీన్ని హౌ డు ఐ చెక్. హౌ డు ఐ చెక్ అంటే నేను ఎలా చెక్ చేయాలి అని. నెక్స్ట్ వన్, నేను ఉల్లిపాయలు కోస్తున్నాను, దీన్నే ఐ యామ్ చాపింగ్ ఆనియన్స్. ఐ యామ్ చాపింగ్ ఆనియన్స్ అంటే నేను ఉల్లిపాయలు కోస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నేను నీ కోసం ఒక డ్రెస్ కొన్నాను, దీన్ని ఐ హ్యాడ్ బాట్ ఏ డ్రెస్ ఫర్ యూ. ఐ హ్యాడ్ బాట్ ఏ డ్రెస్ ఫర్ యూ అంటే నేను నీ కోసం ఒక డ్రెస్ కొన్నాను అని. నెక్స్ట్ వన్, ఈ రోజును నాశనం చేయవద్దు, దీన్నే డోంట్ రూయిన్ దిస్ డే. డోంట్ రూయిన్ దిస్ డే అంటే ఈ రోజును నాశనం చేయవద్దు అని. నెక్స్ట్ వన్, ఆమె అతని కంటే చాలా బాగుంది, దీన్నే షీ ఈస్ మచ్ బెటర్ దాన్ హిమ్. షీ ఈస్ మచ్ బెటర్ దాన్ హిమ్ అంటే ఆమె అతని కంటే చాలా బాగుంది అని. నెక్స్ట్ వన్, నీకు తెలుసా అతను ఎక్కడున్నాడో, దీన్ని డు యు నో వేర్ హీస్. డు యు నో వేర్ హీస్ అంటే నీకు తెలుసా అతను ఎక్కడున్నాడో అని. నెక్స్ట్ వన్, ఏంటి నువ్వు అనేది, దీన్నే వాట్ ఆర్ యూ సేయింగ్. వాట్ ఆర్ యూ సేయింగ్ అంటే నువ్వు అనేది ఏంటి అని. నెక్స్ట్ వన్, వెంటనే ప్లాన్ చేద్దాం, దీన్నే లెట్స్ ప్లాన్ ఇట్ రైట్ అవే. లెట్స్ ప్లాన్ ఇట్ రైట్ అవే అంటే వెంటనే ప్లాన్ చేద్దాం అని. నెక్స్ట్ వన్, ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు, దీన్నే డు నాట్ బోదర్ అదర్స్. డు నాట్ బోదర్
అదర్స్ అంటే ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు అని. నెక్స్ట్ వన్, నాకు నారింజ అంటే ఇష్టం. దీన్నే ఐ లైక్ ఆరెంజెస్. ఐ లైక్ ఆరెంజెస్ అంటే నాకు నారింజ అంటే ఇష్టం అని. నెక్స్ట్ వన్, అది మన వైపు వస్తుందా. దీన్నే ఈజ్ ఇట్ కమింగ్ టువర్డ్స్ అస్. ఈజ్ ఇట్ కమింగ్ టువర్డ్స్ అస్ అంటే అది మన వైపు వస్తుందా అని. నెక్స్ట్ వన్, రేపు ఉదయం కలుద్దాం. దీన్నే సీ యూ టుమారో మార్నింగ్. సీ యూ టుమారో మార్నింగ్ అంటే రేపు ఉదయం కలుద్దాం అని. నెక్స్ట్ వన్, నేను తిరిగి వస్తాను. దీన్నే ఐ విల్ కమ్ బ్యాక్. ఐ విల్ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వస్తాను అని. నెక్స్ట్ వన్, మనం ఎక్కడ కలుస్తున్నాము. దీన్నే వేర్ ఆర్ వి మీటింగ్. వేర్ ఆర్ వి మీటింగ్ అంటే మనం ఎక్కడ కలుస్తున్నాము అని. నెక్స్ట్ వన్, మీ సహనానికి ధన్యవాదాలు. దీన్ని థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అంటే మీ సహనానికి ధన్యవాదాలు అని. నెక్స్ట్ వన్, ఇదంతా ఎందుకు చెప్తున్నావు. దీన్నే వై ఆర్ యూ సేయింగ్ ఆల్ దిస్. వై ఆర్ యూ సేయింగ్ ఆల్ దిస్ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని. నెక్స్ట్ వన్, నువ్వు నా గురించి ఆలోచించావా. దీన్ని డిడ్ యూ థింక్ ఆఫ్ మీ. డిడ్ యూ థింక్ ఆఫ్ మీ అంటే నువ్వు నా గురించి ఆలోచించావా అని. నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు నాకు చెప్పలేరా. దీన్ని కాంట్ యూ టెల్ మీ నౌ. కాంట్ యూ టెల్ మీ నౌ అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పలేరా అని. నెక్స్ట్ వన్, మనము దీనిని తీసుకుందామా. దీన్ని ఇంగ్లీష్లో షల్ వి టేక్ దిస్. షల్ వి టేక్ దిస్ అంటే మనం దీనిని తీసుకుందామా అని. నెక్స్ట్ వన్, నీకు పీడకల వచ్చిందా. దీన్ని డిడ్ యూ హ్యాడ్ ఏ బ్యాడ్ డ్రీమ్. డిడ్ యూ హ్యాడ్ ఏ బ్యాడ్ డ్రీమ్ అంటే నీకు పీడకల వచ్చిందా అని. నెక్స్ట్ వన్, నన్ను తప్పుగా భావించవద్దు. దీన్ని డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా భావించవద్దు అని. నెక్స్ట్ వన్, ఫిర్యాదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ వర్డ్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. Please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.